మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో 7వ తరగతి విద్యార్థిపై అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థులతో దాడి చేయించిన ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలుణ్ణి చోరీకి గురికాకుండా పార్క్ చేసిన సైకిళ్లను చూసి రమ్మని ఉపాధ్యాయుడు మధు చెప్పడంతో చూసొచ్చాడు. అయితే బాలుడు సైకిళ్ల వద్దకు వెళ్లి వస్తున్నాడని మరో ఉపాధ్యాయుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దుండిగల్ మండల ఎంఈఓ కృష్ణ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన ఆగ్రహించి 10వ తరగతి విద్యార్థులను పిలిచి బాలుడి వీపుపై కొట్టాలని ఆదేశించారు. దీంతో వారు రెచ్చిపోయి కర్రతో విపరీతంగా దాడి చేశారు. ఈ విషయం బయటకు చెబితే పాఠశాల నుంచి టీసీ ఇచ్చి పంపిస్తానని ప్రధానోపాధ్యాయుడు బెదిరించినట్లు బాలుడు చెబుతున్నాడు. దెబ్బలు తట్టుకోలేక బాలుడు రాత్రి నీరసంగా ఉండడంతో తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణను సంప్రదించగా తానే విద్యార్థులను పిలిపించి కొట్టామని చెప్పానని, కానీ అంత బలంగా కొడతారని అనుకోలేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు పాఠశాలలో తరచూ జరుగుతూనే ఉంటాయని, ప్రధానోపాధ్యాయుడు కృష్ణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.